మీకు మనోజ్ గారి ఆన్ సెట్స్ మాకు మొన్న ఏదో కుకింగ్ వీడియో రిలీజ్ అయ్యింది. సో అసలు ఆయన ఫుల్ ఫామ్ లో ఉన్నారు అసలు. అంటే మనోజ్ గారు ఎక్కడ ఉన్నా కానీ మొత్తం అలాగే ఉంటుంది వైబ్ అసలుకి. అంటే ఆన్ లొకేషన్ ఎక్కడ చూసినా వైబ్ అలాగే ఉంటుంది. ఆ రోజు లొకేషన్లో మనోజ్ గారు రోహిత్ గారు ఇద్దరు కలిసి ఒక ఫుడ్ ప్రిపేర్ చేశారనమాట. మనోజ్ గారు బిర్యానీ చేశారు, రోహిత్ గారు ఒక మటన్ కర్రీ, ఒక చికెన్ కర్రీ, గార్లు ఇవన్నీ చేశారనమాట ఒక లంచ్కి అందరికీ. సరే ఇలాంటి బెస్ట్ మూమెంట్స్ అన్ని మనం క్యాప్చర్ చేద్దాం అనేసి వెంటనే మేకింగ్ కెమెరాస్ తెప్పించి క్యాప్చర్ చేశాను అనమాట. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ మనోజ్? ఇప్పుడు ఆయన అంటే పర్సనల్గా కూడా ఒక చిన్న లోలో కనిపిస్తూ ఉన్నాడు. కానీ మన షూటింగ్, మీ షూటింగ్ భైరవం షూటింగ్ అప్పుడైనా ఇష్యూస్ అన్నీ జరిగింది? లేదంటే ఆయన పర్సనల్ లైఫ్లో జరిగిందని సినిమా మీదకి ఎప్పుడు తీసుకురాలేదండి. ఆన్ లొకేషన్ ఎప్పుడూ లేదు. దానివల్ల మేము ఎప్పుడు ఇబ్బంది పడింది లేదు. ఎప్పుడు అది వేరు ఇది వేరు. ఒకరోజు మాత్రమే డిస్టర్బ్ అయింది అనుకో, ఆయన వల్ల కూడా కాదు అసలుకి. ఆ రోజు షూట్ ఉండాల్సింది మేము క్యాన్సిల్ చేసుకున్నాము వేరే వెదర్ ప్రాబ్లం వల్ల. ఆ రోజు ఇష్యూ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము అనుకున్న షెడ్యూల్ జరుగుద్దో జరగదో అనుకుంటే ఆయన అన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్లో ఉండి కూడా మా షూటింగ్ డిస్టర్బ్ చేయకూడదని నెక్స్ట్ డే లొకేషన్కి వచ్చి మా అనుకున్న వర్క్ ఫినిష్ చేశారు. ఏదున్నా ఆయన ఏ ఇష్యూ లొకేషన్లో షూటింగ్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కాల్ మాట్లాడుకోవాలనుకున్నా కంప్లీట్ పక్కకి వెళ్ళిపోయి మాట్లాడుకొని వచ్చి మళ్ళీ ఆ క్యాటర్ మూడ్లోనే క్యాటర్లో పర్ఫామ్ చేశారు. ఓకే.